అన్న తెంచనా, జల్దీ తెంచనా. పెద్దబాబు గారు మనం గెలిచాం పెద్దబాబు గారు. ఓ ఎన్నలు జంట పక్షులు కలిసి మీ గద్దె ముక్కుని చిత్త కొట్టినాయి చూసినారా? పార్వతి, తెంచిన గాలిపటాన్ని ఇక్కడికి తీసుకొస్తేనే 2 లక్షలు ఇస్తారు. అట్టగా బేట వెళ్దాం రండి. అన్నా మనం ఓడిపోయినామన్నా. వాళ్ళు ఇంకా ఓడిపోలేదురా. చిన్నమ్మ దగ్గరికి తెగిపోయిన గాలిపటాలు తీసుకుపోవాలి. వాళ్ళు పోయిరు కదన్నా. వాళ్ళు పోయినా పర్వాలేదురా, తిరిగి రాకుండా చేయాలి. ఈ బాక్స్ని ఈ కీతో లాక్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలంటే 2వ కీ తీసుకురావాలి మిస్టర్ మహేంద్ర. పద. ఆయిష్, బుర్రకేమన్నా తట్టిందా? 2 హృదయాలు, క్లూ అది. చెట్టుకుండే ఆకులు కూడా హార్ట్ షేప్ లో ఉంటాయి కదా. అడవిలో ఉండే చెట్లన్నిటికీ ఆకులే ఉంటాయి, ఆకులు హార్ట్ షేప్ లోనే ఉంటాయి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా రా. ఈ పోటీలు ఎలా అయినా మనం గెలవాలి. రా. రే మహి ఆగు. ఎందుకలా లాగేస్తున్నావు? ముందుకు వెళ్ళాలా వద్దా? ఇష్టం వచ్చినట్టు వెళ్ళకరా, కొంచెం బ్రెయిన్ వాడు. తోడుగా నువ్వు ఉన్నావు కదా, ఆలోచించడం అనవసరం. 2 హృదయాలు ఎక్కడ లేవు మహి. నీదొక హృదయం, నాదొక హృదయం. అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఇక్కడే ఉంటే వేరే జంట ఒకరు గెలిచేస్తారు. ముద్దు ముద్దు మాటలు మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళు గెలవకూడదు, దారి మళ్లించాలి. అదే చూస్తున్నాను. అంత టైం లేదు. ఈసారి నేను నో చెప్తున్నాను. రా. ఎందుకు అలా చిరాకు పడతావు? అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలరా. చూడు, వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు. రా రా. ఇటువైపు రాగానే దారి తప్పుతారు. ఎక్కడికి వెళ్తారు? ఇటు వెళ్తే ఒక గుహ ఎదురవుతుంది. అక్కడికి వెళ్ళారంటే తిరిగి రావడం చాలా కష్టం. ఏమైంది? కాలు స్లిప్ అయి నొప్పిగా ఉంది. అయితే నువ్వు ఎక్కడే ఉండు, నేను ట్రెజర్ హంట్కి వెళ్ళి వస్తా. జంటగా వెళ్ళకపోతే గెలిచినా ఓడిపోయినట్టు అంటారు. సరే రా. నేను నడవలేను మహి, నొప్పిగా ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావు? నెత్తి మీద పెట్టి కూర్చోవాలా? ఆహా, తల మీద వద్దులే, ఉప్పు బస్తాల మోసుకో చాలు. ఏదైతేనే లే. సర్లే రా, లే. జాగ్రత్త. ఎంత బరువు ఉన్నావంటే బాబు. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం. నొప్పి పోయిందా? ఆహా, లేదు లేదు, నొప్పిగానే ఉంది. మరి ఎందుకు అరుస్తావు? ఇలా కూర్చో, జాగ్రత్త. మహి, హార్ట్ షేప్ బెలూన్స్. అవును బంగారం, తీసుకురావా?
మొబైల్ కూడా కట్టిపెట్టి ఉందా దీనికి? ప్లే మోడ్ లో పెట్టారు, ఆన్ చేయి. ఆ, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా గలగలని వీచు చిరుగాలిలో కెరటమై గలగలని వీచు చిరుగాలిలో కెరటమై జలజలని పారు సెలపాటలో కేటనై పగడాల చిగురాకు తెరచాటు చేటినై పరువంపు విరిచేడే చిన్నారి సిగ్గునై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. దారి తప్పుతున్నారు. ఈసారి వాళ్ళు తప్పించుకోలేరు. ఈ పాట ఎందుకు పెట్టారు? ఇదే క్లూరా. ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవినే దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఈ పదంలోనే మనం వెతుకుతున్న క్లూ ఉంది మహి. వెళ్దాం పద. కానీ కాల్ నొప్పి. ఆహా, అది పోయింది మావా, పద రా త్వరగా. పద. బంగారం, మనం కరెక్ట్గానే వెళ్తున్నాం కదా? నో డౌట్, పద ఫాలో మీ. హ్మ్. జాగ్రత్త, ఎలాగైనా ట్రెజర్ మనకే రావాలి. అవును. గాలిపటం ఏడు పడిపోయినదో ఏటో. ఎట్టాకైనా దాన్ని అట్టుకెళ్ళి వాళ్ళకిస్తేనే 2 లక్షలు వస్తాయి. అమ్మగారి కష్టానికి వేణీళ్ళకి చన్నీళ్ళలా తోడవాలి. వెతుకుతాను. ఆ గాలిపటం ఏడున్నా పట్టుకొని తీరుతాను. రేయ్, అన్నా ఆ పతంగి దానికి దొరకదు. ఓకేనా? ఎవరికి దొరక ముందే దాన్ని చించి పారేయాలి. అలాగానా? రేయ్, అన్నా ఈ అడవిలోనే అది చచ్చిపోవాలి. ఇప్పుడు పార్వతి బతికుందన్నమాట వినపడకూడదు. అలాగే అన్నా. దాన్ని చంపితే నీలాంబరి మేడం 5 లక్షలు ఇస్తా అందన్నా. ఏం పార్వతి మేడం, పతంగి పట్టుకోనికి వచ్చినావా? అంత పైనుంది కదా, ఎట్లా అందుకుంటావు?
పైకి ఎగిరి అందుకుంటుందేమో అన్నా. పైకి ఎగరకూడదు, ఎగిరితే కడుపులో బిడ్డకు ప్రమాదం. హే, మీ పనేటో మీరు చూసుకోండి, నా జోలికి రావద్దు. మేమొచ్చిందే నిన్ను నీ కడుపులో బిడ్డ సంగతి చూడ్డానికే. పోవే. రేయ్, నా జోలికి రావద్దన్నా కూడా నువ్వు నా జోలికి వస్తున్నావు. వస్తే ఏం చేస్తావు? చంపేస్తాను. రేయ్, ఇది అడవికి రాగానే పులిలా ఫీల్ అవుతుందిరా. కడుపుతో ఉన్న ప్రతి తల్లి పులేరా. ఏయ్! రేయ్! ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. ఏట్రా, నన్ను చంపేస్తావా? నా బిడ్డని చంపేస్తారా? నా ఒంటి మీద చెయ్యి వేయకముందే నీ చెయ్యి వెరక్కొడతాను. ఏట్రా అన్నావ్? ప్లీజ్ అక్క, అక్క దండ పెడతావా? నా జోలికి వచ్చినందుకు మీ భర్త అక్క దండ పెడతావా? వదిలేక ప్లీజ్ అక్క, వదిలేక దండ పెడతావా? వదిలేక. ప్లీజ్ అక్క, కొట్టకక్క, నీ దండం పెడతానక్క. దండం పెడతావా? దండం మొక్కరా, మొక్కు. నాకు కాదు, నా కడుపులో పెరిగే దేవుడికి దండం పెట్టు. పెట్టు. తన జోలికి వచ్చినందుకు మీ భర్త పడుతున్నానని వదిలేయమని చెప్పు. మొక్కు. మొక్కురా. మొక్కు. దండం పెడతానక్క, ప్లీజ్ అక్క, వదక్క, ప్లీజ్ అక్క, కొట్టకక్క, నీ దండం పెడతానక్క. రేయ్! చచ్చెట్టు కొట్టిందిరా బాబోయ్. రేయ్! అక్క వద్దక్క, వద్దక్క, ప్లీజ్ అక్క, అక్క వద్దక్క, ప్లీజ్ అక్క, వద్దక్క, వదిలేక. చిక్కడ పడి చావండ్రా. తిండి తిప్పలు లేకుండా ఉంటే మిమ్మల్ని అడవిలో తిరిగి జంతువులు తినేయాలా? అక్క ప్లీజ్, ప్లీజ్ అక్క, వదిలేక, ప్లీజ్ అక్క. అక్క? హం, ఎవడ్రా మీకక్క? హా? అబ్బా, అబ్బా, ఎవడ్రా మీకక్క? ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అక్క, ఇంకెంత చెప్పడతావక్క? వద్దక్క, ప్లీజ్ అక్క. అబ్బా, అబ్బా, అమ్మా. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అక్క, ఇంకెంత చెప్పడతావక్క? వద్దక్క, ప్లీజ్ అక్క. ఎగిరితే ఎగిరితే బిడ్డకి ప్రమాదం. మమ్మల్ని వదిలేస్తే మేము తీస్తామక్క. మిమ్మల్ని వదలనురా. అట్టొచ్చిన మిమ్మల్ని మెట్ల కాసేసుకుంటాను. ఎప్పుడైనా వదిలేస్తావా అక్క? మీ మేడం నీలంబరి ఉంది కదా, ఆవిడే వచ్చి మిమ్మల్ని విడిపిస్తారు. ఇక్కడ పడి సావండి. అమ్మా, దేవుడా. అక్క, అవైతే ఇస్తానక్క. అక్క, అక్క ఇది కూడా. అమ్మా, ఇప్పటిదాకా 500 అరిసెలు వేశారు. 5000 అరిసెలు ఎప్పుడు పూర్తి చేస్తారమ్మా? అయిపోతుంది, ఖచ్చితంగా చేస్తాం. చేయలేకపోతే రాజేశ్వరి మేడం గారు మిమ్మల్ని ఏమనకపోవచ్చు కానీ నా ఉద్యోగం పోయేలా ఉందమ్మా. అలాంటి పరిస్థితి రాదు, అధైర్యపడకమ్మా. భవానీ, త్వరగా చేసి. అలాగే అక్క. అఖిల జాగ్రత్త. అలాగే, ఇలా వెయ్యండి.
అఖిల ఏమైంది అఖిల? అక్క ఏమైందక్క? అయ్యో అఖిల అక్క చెయ్యంత కాలిపోయింది. అఖిల! అయ్యో అక్క చెయ్యి కాలిపోయిందా? అఖిల చేయి చూడు అఖిల ఎంత కందిపోయిందో. ఏమ్మా ఏమైనా ఆయింట్మెంట్ ఉంటే తీసుకురా, మా అక్క చెయ్యి కాలిపోయింది. చేయి కాలిందా? త్వరగా తీసుకురా. అయ్యో, అమ్మా. అవునమ్మా, ఏదైనా ఆయింట్మెంట్ ఉంటే ఇవ్వమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను అక్క అయ్యో అఖిల హాస్పిటల్కి వెళ్దాం అఖిల. పదక్క. ఇదిగో అమ్మా, ఇది పెట్టు. పని పూర్తి చేయాలి ఎందుకు మొండిగా చేస్తున్నావు అఖిల? అక్క. వెళ్దాం అక్క. చెప్పిన పని పూర్తి చేయాలి కదండి. అఖిల ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు చూసుకుందాం అఖిల. అది కాదండి, నా కుటుంబం నడి రోడ్డు మీద నిలవకూడదు. నా ప్రాణం ఏం పోలేదు కదా, చెయ్యే కాలింది అంతే. ఎలాగక్క? నువ్వేం మాట్లాడకు భవాని, ముందా పని చెయ్యి. ఇంతలా చేయి కాలింది కదమ్మా. ఏం పర్వాలేదు, భరిస్తాను. పని అయితే పూర్తి చేస్తాను. భవాని త్వరగా కాని. ఆ మంది అక్కడ పెట్టి ముందు పని ఎందుకు కానివ్వండి. మొండిగా చేస్తున్నావు అఖిల? కనీసం ఇవన్నీ రాసుకో అఖిల. వద్దండి, అది రాసుకుంటే ఈ పని చేయలేను. నాకేం కాదు, మీరు కంగారు పడకండి. నా బాధ్యత ముందు ఈ బాధ చాలా చిన్నది. ఇంత పట్టుదల మనిషిని నేనెప్పుడు చూడలేదు. అఖిల పోనీ నువ్వు పక్కన కూర్చో, నేను చేస్తాను. మీరు చేయడం ఏంటండి, నేను చేస్తాను. మీరు వెళ్ళండి. జాగ్రత్త అక్క. బాబాని నువ్వు అరసనొద్దు. జాగ్రత్త అఖిల. మీరు ఇటువైపు రండి. దొంగ ఎతవలు నా బిడ్డ జోలికొస్తే ఊరుకుంటానా? వాళ్ళని లాభమేముందిలే, ఆ నీళ్ళంబర్ ననాలి. అది ఆడదానిగా పుట్టిందన్న మాటే కాని జయాదాలి ఏమీ లేవు. అన్నా వెతకపోయిన పతంగిని పట్టుకుని ఎదురొచ్చిందన్నా. అవునరా బాయ్, మనకి శ్రమ లేకుండా చేసింది కదా. మనకన్నా ముందే పోయి పతంగి తీసుకొచ్చిందంటే నువ్వు గ్రేట్. అన్నా దీని మొగుడి కాలుకి దెబ్బ తగిలేలా చేసినా ఇది మాత్రం అడవిలోకి పోయి సాధించుకొచ్చిందన్నా. పెద్దబాబు గారి గాయానికి కారణం ఈ ఎతవల. ఇంకా చూస్తున్నారేంట్రా? పతంగిని లాక్కొని చించేయండి. పెట్టేస్తామన్నా. అన్నా పారిపోతుందన్నా. పట్టుకోండి రా దాన్ని, పట్టుకోండి రా, పట్టుకోండి. రేయ్ అది పారిపోతుంది, పట్టుకోండి రా. పతంగి తీసుకొని అది అడవి దాటితే మనం ఓడిపోతాం రా. చిన్నమ్మ మనల్ని ఏం అనకూడదంటే దాన్ని పట్టుకోవాలన్నా. ఆగవే ఆగు. అమ్మా!